వన్స్ మోర్ వైఎస్ జగన్ మళ్ళీ జగనే రావాలి. పేదలు, అవ్వాతాతలు, దివ్యాంగులే కాదు, బస్సు యాత్రలో పాల్గొంటున్న ప్రతి వర్గం నోట ప్రతి చోట వినిపిస్తున్న నినాదం ఇదే. ఈ జాబితాలో న్యాయవాదులు కూడా ముందు వరుసలో ఉన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో లా నేస్తం పథకాన్ని అమలు చేస్తున్నారు. యువ న్యాయవాదులు తమ కాళ్ల మీద తాము నిలబడుకోవాలనే లక్ష్యంతో జగన్ ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకం కారణంగా ఎంతో మంది న్యాయవాదుల జీవితాల్లో మార్పు వచ్చింది. లా చదువుకున్నా ప్రాక్టీస్ చేయని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్న యువ న్యాయవాదులు ప్రభుత్వ సాయం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోవడంతో పాటు ప్రాక్టీస్ కొనసాగించడానికి వీలు కలిగింది. వృత్తి మారిపోదామనుకున్న న్యాయవాదులు కూడా ప్రభుత్వ సాయంతో మళ్లీ న్యాయవాదులుగా రాణించి స్థిరపడ్డారు. సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే ముందుంది. దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోన్న లా నేస్తం పథకం ద్వారా లబ్ధి పొందుతున్న న్యాయవాదులు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు. వారు గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో సీఎం జగన్ ను కలిశారు. యువ న్యాయవాదుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన లా నేస్తం తమకు ఎంతో ఉపయోగపడిందని, ఆర్థికంగా అండగా నిలవడం ద్వారా వృత్తిలో నిలదొక్కుకోవడానికి సీఎం జగన్ కృషి చేశారని యువ న్యాయవాదులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ న్యాయవాదులకి సంక్షేమ పథకాలు ఏవి కూడా ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేదండి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జూనియర్ న్యాయవాదులకు లా నేస్తం అనే పథకం కింద నెలకు 5,000 రూపాయలు జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెల ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా న్యాయవాదుల సంక్షేమ నిధి కింద 100 కోట్ల రూపాయలు మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చారు సీఎం గారే. అంతకుముందు ఏ ప్రభుత్వం కూడా న్యాయవాదుల సమస్యలను పట్టించుకోలేదు. కాబట్టి మేము జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఎంతో కృతజ్ఞతాభావంతో ఉన్నాము న్యాయవాదులుగా. మా జూనియర్ న్యాయవాదులు ఈరోజు కరోనా టైంలో కానివ్వండి, ఈ ప్రాక్టీస్ లేకుండా ఈ కొన్ని దీనివల్ల కూడా ప్రాబ్లమ్స్ వల్ల కూడా సరిగా కోర్టు రాని వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కరోనా మహమ్మారి వేళ ఉపాధి లేని సమయంలో సీఎం జగన్ అమలు చేసిన లా నేస్తంతో తమ కాళ్ల మీద తాము నిలబడగలిగామని, ఈ మేలును మర్చిపోలేమని న్యాయవాదులు కృతజ్ఞతలు తెలిపారు. 100% జరిగిందండి న్యాయం. కరోనా టైంలో ఒక్కొక్క న్యాయవాదికి, జూనియర్ న్యాయవాదులకి వాళ్ళు అందజేశారు. డబ్బు ఎంత కావాలంటే అంత ఇచ్చారు. తర్వాత వాళ్ళు తిరిగి మళ్ళీ పేమెంట్ కూడా చేశారు. చాలా ఉపయోగపడిందండి. ఇది చాలా అనూహ్యమైనటువంటి చాలా మంచి పరిణామం జరిగింది. ఆ రోజుల్లో కరోనా టైంలో ఎవరు పట్టించుకోలేని టైంలో న్యాయవాదులను ఆదుకోవటం అనేది నిజంగా జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేము అనుకుంటున్నాం. పేదల సంక్షేమం కోసం అట్టడుగు వర్గాల బతుకుల్లో చిరునవ్వులు చూడాలన్న సంకల్పంతో ఎన్నో పథకాలు అమలు చేసిన జగన్ మళ్లీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని న్యాయవాదులు అభిప్రాయపడ్డారు. జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టినట్టు ప్రతి విషయంలో కూడా సక్సెస్ఫుల్ అయ్యారు. అదే రీతిగా ఇప్పుడు కూడా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు ఇంకా ముందుకు తీసుకెళ్లి ఆయన యొక్క అధికారం మళ్ళీ రావాలని చెప్పేసి మేము కోరుకుంటూ, విపక్షాల తీరుపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంక్షేమం సంగతే తెలియని చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని ఓట్లడుగుతున్నాడో చెప్పాలని, అధికారం కావాలని ఆయన ఎందుకు అడుగుతున్నారో అర్థం కావడం లేదని విమర్శిస్తున్నారు న్యాయవాదులు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా ఎస్సీలుగా పుట్టాలా అని చెప్పి కోరుకుంటారా అని చెప్పి ఎస్సీల్ని మరి కించపరిచినటువంటి పరిస్థితి ఉంది. అట్లానే పల్లెకారులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం మరి పల్లెకారులు సమ్మె చేస్తే పల్లెకారులు చేపకి తాట తీసినట్టు మీ తోలుస్తానని చెప్పి వాళ్ళని అవమానించడం జరిగింది. అట్లానే న్యాయ బ్రాహ్మిన్స్ మరి వాళ్ళ న్యాయమైన డిమాండ్స్ కోసం మరి గడ్డం చేసుకునే దగ్గర ₹1 మరి పెంచమని చెప్పి వాళ్ళు అడిగినందుకు మరి వాళ్ళను కూడా న్యాయ బ్రాహ్మిన్స్ని కూడా అవమానపరచడం జరిగింది. ఈ విధంగా మరి బీసీలని కానీ ఎస్సీలని కానీ మరి అనేక సందర్భాల్లో అవమానించినటువంటి చంద్రబాబు నాయుడు మరి ఏం ముఖం పెట్టుకొని మరి అధికారంలోకి రావాలని చెప్పి చూస్తున్నాడు. ప్రభుత్వ ప్రోత్సాహంతో మరికొంతమంది యువ న్యాయవాదులు న్యాయవాది వృత్తి వైపు మరలే అవకాశం ఉందనేది సీనియర్ లాయర్లలో ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట. అందుకే వారందరి నోట మరోసారి జగనే రావాలి, సీఎంగా మళ్లీ జగనే కావాలన్న నినాదం వినిపిస్తోంది.